వెల్కమ్ టు మెగా న్యూస్. 7వ వార్డులో కొప్పునూరు ప్రవీణ్ గెలుపు ఖాయం. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొప్పునూరు ప్రవీణ్ ను గెలిపించాలి అని అన్నారు. అభివృద్ధి ప్రగతి బాటగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుప్పునూరు ప్రవీణ్ గెలుపు కోసమే ప్రచారం చేయడం జరిగింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రచారంలో తిరుగుతుంటే ప్రతి ఇంటి నుండి వచ్చే మాట ఒక్కటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రవీణ్ గెలిపిస్తామని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల లోపలనే కాలనీలో ఎంతో అభివృద్ధి చేసి చూపించామని, మున్సిపల్లో కౌన్సిలర్గా కుప్పునూరు ప్రవీణ్ను మీరు గెలిపించుకుంటే కాలనీ ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కౌన్సిలర్ అభ్యర్థి కొప్పునూరు ప్రవీణ్ మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ప్రచారానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అభివృద్ధిలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేశాము. మంచినీటి సమస్య తీర్చడం జరిగింది. 5 కోట్ల విలువైన 3,500 మీటర్లు కలిగిన సీసీ రోడ్డును వేయించడం జరిగింది. 50 లక్షలతో 800 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేయించాం. 35 లక్షలతో ఎలక్ట్రిక్ పోల్స్ మరియు ట్రాన్స్ఫార్మర్లు అందజేశాం. కొత్త రేషన్ షాప్ మరియు అంగన్వాడీని మన వార్డుకు తేవడం జరిగింది. 1 కోటి రూపాయలతో పార్కులను ఆధునీకరించడం జరిగింది. ఇప్పటికీ 1500 మీటర్ల సీసీ రోడ్లు, 1800 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శాంక్షన్ చేయించి ప్రారంభ దశలో ఉంచాం. రానున్న రోజులలో మరింత నిధులు తీసుకొచ్చి కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ప్రచారంలో భాగంగా 7వ వార్డులో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు, కరుణాకర్ గారు, ఇంకా మిత్రులందరూ కూడా, మరి పార్టీ కార్యకర్తలు, ఇది కాలనీ ఓటర్స్ కూడా మా వెంబడే, మేము మీ వెంబడి ఉన్నామని చెప్పే విధంగా అందరూ మా వెంబడి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళే చెబుతున్నారు, మేము అడుగుతలేము. జనరల్గా చక్కటి రోడ్లు వేస్తున్నాయ్యా, ఎక్కడైనా మిగిలిపోయినవి ఉంటే అవి కూడా ఏంటి అయ్యా, ఇదే ఓడు మీరు పని చేస్తున్నారని అందరు నోటీసులోకి వచ్చింది. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో, షాద్నగర్ మున్సిపాలిటీలో మంచిగా పనిచేస్తుండే ఎమ్మెల్యే గారు అని అయితే నోటీసులోకి వచ్చేసింది. దీంట్లో ఆలోచన లేదు. కాకపోతే ఎక్కడక్కడ మిగిలిపోయిన 30% మిగిలిపోయి ఉన్నాయి. 2 ఇయర్స్లో ఎంత చేసినామో ఈ 30% అయితే మిగిలిపోయినాయో 6 నెలల నుంచి ఏడాది లోపల మొత్తం రోడ్లు షాద్నగర్లో ఎక్కడ కూడా రోడ్డు లేదనే విధంగా రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇస్తూ ఉన్నారు, ఖచ్చితంగా 6 నెలల తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకే అవసరం ఉన్నా కూడా చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం కాలనీవాసులకు. మున్సిపాలిటీ షాద్నగర్ మున్సిపాలిటీ సమరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం సంధి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 4 గంటలకు 7వ వార్డు మా అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు గెలుపు గురించి మేమందరం కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పోతూ ఉంటే పెద్దలందరూ కలవడం, సోదరమ్మలను కలవడం, వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, గతంలో మీరు ఈ కాలనీకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఆశీర్వదించడం, ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చెప్పిన పనులని పూర్తి చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎక్కడ కూడా నేను ఎన్ని ఇండ్లు తిరిగినా ఎక్కడ కూడా మీరు పని చేయలేదనే వర్డ్ ఇప్పటివరకు రాలే. వాస్తవానికి పెద్దలు ప్రతాపన్న కూడా ఎంబడే ఉన్నాడు, కార్యకర్తలందరూ కూడా ఎంబడే ఉన్నారు. వాస్తవానికి ప్రెస్ మిత్రులు మీరు కూడా ఎంబడే ఉన్నారు, అంతటా చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా నిర్భయంగా, అంటే ప్రజలు ఇచ్చిన ఒక అధికారాన్ని, వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బాధ్యతగా ఎన్నో నిధులు తీసుకొచ్చి దాదాపు ఒక 20 రోడ్లు, 5-6 డ్రైనేజీలు, 3-4 పార్కులు యొక్క మంజూరిచ్చి
పనులు జరుగుతూ ఉన్నాయి. 70% పనులు పూర్తయినాయి. చాలా ఆనందంగా ఉన్నారు, చాలా మటుకు ఆనందంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇలా అందరికీ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు. కాబట్టి తప్పకుండా ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏవైనా పనులు జరగాలంటే వాస్తవానికి అధికార పార్టీకి అనుకూలంగా ఉండి ఎమ్మెల్యేకు అనుకూలం ఉండే వ్యక్తిని ఇవాళ కౌన్సిలర్గా ఎన్నుకుంటే ఆ వ్యక్తే ఈరోజు ప్రవీణ్. కాబట్టి ఆ ప్రవీణ్కి ఓటేస్తాం. తప్పకుండా ప్రవీణ్ గారు కూడా ఎన్నో సమస్యల మీద ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, చురుకైన నాయకుడు, పనిమంతుడు, గుణవంతుడు అనే విషయంలో కూడా అతను కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతూ ఉంది. మా బాధ్యత, మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మేము గెలిపించుకునే బాధ్యత మాది. కాబట్టి నేను, శ్యామ్ సుందర్ రెడ్డి అన్న, ప్రతాప్ అన్న కలిసి ఈ యొక్క బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఎప్పుడైనా మోసం చేసే పార్టీ కొన్ని రోజులు చేస్తుంది. ఇలా 2 సార్లు అవకాశం ఇస్తే ఇది వల్లకాడు చేసి పెట్టిర్రు, అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇలా అభివృద్ధికి మాకు అధికారం అప్పచెప్పిన తర్వాత అభివృద్ధికి నోచుకున్నది అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి మంజూరు అయ్యి ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ప్రవీణ్ గారు గెలుస్తూ ఉన్నారు, భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. కాబట్టి అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంక్షేమం కోరుకునే పార్టీ, ప్రజా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసే పార్టీ. కాబట్టి ఇవాళ ఒక నమ్మకం వచ్చింది. 2 సంవత్సరాలన్నీ ఇన్ని పనులైనాయి, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు, ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉండే వ్యక్తులకు ఇలా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామనేది మాకు నమ్మకం వచ్చింది. తప్పకుండా ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోబోతుంది. ఈరోజు ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకరన్న గారు 7వ వార్డుకు రావడం జరిగింది. ఈ సాయి బాలాజీ టౌన్షిప్లో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఈ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని మున్ముందు కాలంలో వార్డు సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని వార్డు సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో భాగంగా 7వ వార్డుకు 7 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధుల్లో భాగంగా మన సాయి బాలాజీకి 1 కోటి రూపాయలతో అండర్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. మరియు మిషన్ బై వాటర్ ఇవ్వడం జరిగింది. 2 ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది. దీంట్లోనే భాగంగా ఒక్కసారి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించినట్టే కౌన్సిలర్ అభ్యర్థినైన కొప్పునూరు ప్రవీణ్ కుమార్ గారిని ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు సమస్యలన్నీ తీర్చే దిశలో ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కాలనీ మా సభ్యులందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఎమ్మెల్యే గారికి కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 7వ వార్డులో 16 కాలనీలు ఉన్నాయి. 16 కాలనీలో భాగంగా ఈశ్వర్ కాలనీలో సీసీ రోడ్లు, మరియు అయ్యప్ప కాలనీలో సీసీ రోడ్లు, ఆనంద్ కాలనీలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరియు వార్డుకు ఇంతకుముందు ఎప్పుడూ అంగన్వాడీ లేకుండే. ఎమ్మెల్యే గారు కృషి వల్ల అంగన్వాడీ శాంక్షన్ చేయడం జరిగింది. మరియు రేషన్ షాప్ కూడా ఎమ్మెల్యే గారు మనకు 7వ వార్డుకి ఇవ్వడం జరిగింది. మరియు దాని తర్వాత ఒక వారం కింద మళ్ళీ 1500 మీటర్ల సీసీ రోడ్డు మరియు 1800 మీటర్ల డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ ఎలక్షన్ తర్వాత ఇవన్నీ ప్రారంభమవుతాయి. కావున మన 16 కాలనీలని అభివృద్ధి పరిచే దిశలో ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు. ఈ భాగంలో మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఈ వార్డు సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. కావున మనకు పనులు జరగాలంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కింద ఉన్న కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయితే మీకు సమస్యలు కానీ ప్రతి ఒక్క పని కానీ ఈజీగా నెరవేరుతుంది. ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కాంగ్రెస్ ఉంటే
మీ సమస్యలను తీసుకెళ్లి ఎమ్మెల్యే గారికి చేరవేసి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడి పనులన్నీ చేపించే దిశలో వర్క్ అవుతుంది. ఎప్పుడైనా అధికార పార్టీ ఉన్న వాళ్ళకి గెలిపించుకుంటే మీకు పనులు సకాలంలో పూర్తవుతాయి. కావున దయచేసి చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరని మా యొక్క